ప్లీజ్ సార్. మొట్టమొదటిగా చిరంజీవి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బాగా చూసుకున్నారని ఎక్కడ చెప్పలేదు సార్. అలా చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో ప్రెస్ మీట్ లో నిన్న కూడా అదే చెప్పారు. కొత్తగా ఏమీ చెప్పలే. అది వైసీపీ వాళ్ళు కల్పించుకుంటే ఇవన్నీ నమ్మటానికి ప్రజలంతా పిచ్చోళ్ళు ఏం కాదు. రెండో పాయింట్, మన సోదరు ఏదో చెప్పారు కదా, నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టకపోవడం అనేది నీచి నికృష్టం అని ఏదో అన్నారు కదా. నిజమే, అది నిజమైతే నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టకపోయేది నీచి నికృష్టం అయితే, సఫలం లేని వ్యక్తి మీద చులకనగా మాట్లాడడం, ఆడు ఈడు అన్నట్టుగా మాట్లాడడం కూడా నీచి నికృష్టమైన చర్య. రెండు కూడా నీచమైన చర్యలే. వాళ్ళ సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు చేసింది కూడా చులకనగా మాట్లాడడం, తమకంటే ఎదుటి వ్యక్తులు బానిసలు అన్నట్టుగా మాట్లాడడం, రెండు పార్టీలు చేసింది తప్పే. మరొక విషయం ఏంటంటే, వైసీపీ వాళ్ళు బాలకృష్ణ గారికి మినిస్టర్ కావాలని ఏదో బాధపడుతున్నారని అంటున్నారు కదా. షర్మిల గారికి, విజయం గారికి వాళ్ళు ఏం పదవులు ఎవరో, మంత్రులు ఎవరు, కానీ బాలకృష్ణ గారు పంచింగ్ పదవి కావాలని పాపం తెగ బాధపడిపోతుంటారు. అట్లాగే టీడీపీ వాళ్ళు కూడా నాటి దగ్గుపాటి వెంకటేశ్వర గారు కానీ, పురంధేశ్వర గారు కానీ, లేదా హరికృష్ణ గారు కానీ వాడుకుని వదిలేశారు. బాలకృష్ణ గారికి కూడా వాడుకుని వదిలేశారు. జూనియర్ ఎన్టీ గారిని వాడుకుని వదిలేశారు. వీళ్ళు ఎవరికి పదవులు ఎవరు, కానీ లక్ష్మి ఏంటి మన షర్మిల గారికి, విజయం గారికి అన్యాయం జరిగిందని వాళ్ళంటూ ఉంటారు. ఇద్దరు కూడా రెండు పార్టీల యొక్క స్వభావం, జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం, చంద్రబాబు నాయుడు గారి స్వభావం రెండు ఒకటేనండి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది పక్కన పెడతాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక ఎన్టీఆర్ గారి కుటుంబం అభిమానిగా లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అభిమానిగా ఈ రోజు బాలకృష్ణ గారి బావ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, బాలకృష్ణ గారు అల్లుడు, ఒక అల్లుడు మంత్రి లోకేష్ గారు మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అన్నట్టు ఇంకొక అల్లుడు ఎంపీ, అలాగే బాలకృష్ణ గారి అత్తగారు పురంధేశ్వరి గారు ఎంపీ, అలాగే మిగిలిన కూడా ఎవరు మిగిలిపోయారు, బాలకృష్ణ గారు మిగిలిపోయారు. బాలకృష్ణ గారికి ఒక మంత్రి, భువనేశ్వర్ గారికి ఒక మంత్రి, ఇంకా మొత్తం ఎన్టీఆర్ కుటుంబంలోకి మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోకి మిగిలిన పదవులు అనేది తీసేసి, నేను తక్కువైతే జనసేన వాళ్ళ దగ్గర 3 మంత్రి పదవులు అవి కూడా, ఎందుకంటే అవి త్యాగాలు అలవాటే, ఆ 3 కూడా తీసేసుకుని బాలకృష్ణ గారి కుటుంబంలోని ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఇచ్చేసి మిగిలినకి ఏ కార్పొరేషన్ పదవులు ఇచ్చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా బాలకృష్ణ గారి కుటుంబంలోని అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబంలో అందరికీ కూడా మంత్రి పదవులు రావాలి, ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. నేను ప్రజలు అంటారా, ప్రజాస్వామ్యం పిచ్చోళ్ళు వాళ్ళు ఎలాగో ఓట్లేస్తారు, రేపు ఎలక్షన్ వచ్చింది ఎన్ని మర్చిపోతారు. ఇంకా విషయానికి వస్తే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ, నా మాట వినిపిస్తుంది కదండి, డిస్టర్బెన్స్ గా ఉంది సార్ మీ దగ్గర వాయిస్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఎస్ మళ్ళీ మాట్లాడతాం మీతో, మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వండి సార్. ఒక్క నిమిషం సార్. హలో, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర, మళ్ళీ కనెక్ట్ అవ్వండి. మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వండి సార్, మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వండి. కంక్లూడ్ చేయండి అండి. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి ఒకసారి. ఆయన మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఉదయశ్రీ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఏమీ లేదండి, వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు. ఏదైతే 1-2 సీట్లు గెలిచాడు పవన్ అన్నారో అందుకే కదా అంత కసితో పనిచేయడం వల్ల, మీరు చేసే అవినీతిని ఎండగట్టడం వల్ల, మీరు చేసే దౌర్భాగ్యాన్ని ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టు చూపించడం వల్ల, ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం ఆహార నిశలు కష్టపడేటువంటి నాయకుడు కాబట్టి ఈ రోజు 21 ఎన్ని స్థానాలైతే పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలిచి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతని గురించి వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియట్లా. పైగా మేము మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టకూడదు అన్నారు. మీరు కరెక్ట్ గా దిట్టమైన సమాధానం నేను చెప్తా ఉన్నాను కదా, మాట్లాడుతా ఉన్నారా ఏంటి? మీరు ఆ సమాధానం చెప్పలేకపోతా ఉన్నారా ఏంటి? మీరు నాకు సరిపోవట్లేదా, నేను మీకు సరిపోవట్లేదా? ఇక్కడ ఒక పెద్ద స్టేట్ నాయకుల పెద్ద పెద్ద పదవులు ఉన్న అవసరం లేదండి. కరెక్ట్ గా సమాధానం చెప్పే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. మీరేంటి, మీరెవరైతే మీకేంటి, మీరెవరైతే మీకేంటి. కాబట్టి మీరు వ్యక్తిగత విషయాలు లేవనెత్తింది మీరు, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది మీరు. అసలు టాపిక్ ఏంటి? బాలయ్య బాబు గారి గురించి మీరు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి? ఓవరాల్ గా మీ జగన్మోహన్ రెడ్డి గురించి. కాబట్టి మీరు వ్యక్తిగత విషయాలు తీసుకురావడం వల్ల నేను వాటిని ప్రతి ఒక్కరు కూడా నేను మీకు సమాధానం చెప్పా, లైవ్ లో ఉన్నట్టు సెకండ్ కూడా గ్యాప్ లేకుండా. అది మీకు ఇబ్బంది అనిపించవచ్చు, మీ టైం నేను వేస్ట్ చేసి అనుకోవచ్చు. ఇంతగా చెప్పండి ఉదయశ్రీ గారు, మినిస్ట్రీ ఇస్తున్నారా? బాలకృష్ణ గారికి ఇష్టమైన తీసుకోవటం ఎప్పుడు జరుగుతుంది? చివరిగా చెప్పండి. బాలయ్య బాబు గారికి ఇష్టమైనా కాకపోయినా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్పకుండా బాలయ్య బాబు గారు స్వీకరిస్తారు. అదే చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి కూడా.
మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, చిన్న చిన్న కార్యకర్తలు కానివ్వండి, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా కట్టుబడిగా పనిచేసింది నీతి నిజాయితీగా. బాలయ్యబాబు గారికి ఇస్తే బాలయ్యబాబు గారు తప్పకుండా చేస్తారు, తప్పకుండా ప్రజల మనిషి ఆయన. ఏంటమ్మా అంటారు అక్కడ కూర్చొని ఏ మా బాలయ్యబాబు గారు అక్కడ కూర్చుంటే మీరేమన్నా ఎన్ని సప్లై చేశారా ఇంకేమన్నా? కాదు కదా, మీకు ఎట్లా తెలుసు అట్లా కూర్చోడానికి మీరేమన్నా చూసారా? బాలయ్యబాబు గురించి తప్పుడు మాట్లాడి ఎంతవరకు కరెక్ట్? మీరు ఆయన గురించి మాట్లాడితే స్థాయా? ఇందాక అంటా ఉన్నారు కదా మీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి, మరి మీ స్థాయి మా బాలయ్యబాబు గారి గురించి మాట్లాడే స్థాయా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయా? మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయా? ఓన్లీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి గాని, వేలెత్తి చూపడానికి కానీ, ఏదైనా చిన్న రిమార్క్ చూపించే దమ్ము ధైర్యం సత్తా మీ దగ్గర ఉందని అడుగుతా ఉన్నా. ఎవరైనా మీ జగన్మోహన్ రెడ్డితో సహా ఇంత కాలంలో 18 నెలల కాలంలో ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం ఇది రిమార్క్ చేసింది, కూటమి ప్రభుత్వం మీకు లాగా ఇది దోచుకుంది ఇది దాచుకుందని అక్కడ చూపించగలరా? మీరు స్కాములు చేసి, మీరు కబ్జాలు చేసి, మీరు ఎక్కడ పడతారో దౌర్జన్యాలు చేసి, మీరు బాలయ్యబాబు గారి గురించి మాట్లాడతారు. మీ చిట్టాన్ని బయట పెట్టారు అనుకోండి, ఛానల్లో కాదు కదా రోడ్ల మీద కూడా తిరగరు. రైట్ ఉదయశ్రీ గారు చేస్తారని నాకైతే మీ నాయకులు ఆడబిడ్డ విషయాల్లో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రాన్ని దాచుకోవడంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకే చెల్లుబాటు అయింది. ఏ నాయకుడు కానివ్వండి, ఎవ్వరు కూడా ఏ పార్టీ నాయకులు కూడా చేయలేదు. మీరు చేసినంత 5 సంవత్సరాల్లో ఎంత చేశారో, ఎంత మంది ఆడబిడ్డలతో ఎన్ని తప్పుడు చేశారో ప్రతి ఒక్కటి నేను చూపించాను. మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? రైట్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారా? రైట్ ఉదయశ్రీ గారు, మీరు చెప్పదలుచుకుంది అర్థమైంది. మా మీద గుర్తుకెళ్తా ఉన్నారా? ఎక్కడ న్యాయమండి ఇది? 5 సంవత్సరాలు అదే ప్రభుత్వం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజాస్వామ్యం అండి. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తా ఉందండి. ఎక్కడ తోవ లేకుండా, రైట్ ఉదయశ్రీ గారు, సమయం లేదు, మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. ఉదయశ్రీ గారు ప్లీజ్, టైం అయింది. ఉదయశ్రీ గారు టైం అయింది. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా అవినీతిమయం అవటం వల్ల ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, విమర్శలు, ఇవన్నీ ఒక రాజకీయ పార్టీ అంటలే నేను. అంటే గతంలో రాజకీయాలు అంటే ఎంతో ఉందాగా ఉండేవి, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఉందాగానే మాట్లాడేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు మనం ఈ చూస్తుంది 15-20 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో వ్యక్తిగత ద్వేషంలో, అదేవిధంగా ఫ్యామిలీస్ గురించి మాట్లాడటం, ఇవన్నీ ఉన్నాయి. గతంలో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎంతో గౌరవంగా అసెంబ్లీలు చూస్తాం, ఇవన్నీ కూడా జరిగాయి. ఏది ఏమైనా కూడా అసెంబ్లీలో స్పీకర్ గారు కూడా వీళ్ళందరికీ కూడా, శాసనసభ్యులందరికీ కూడా క్లాసులు పెట్టి ఏదైతే పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాలి, ఏ విధమైన లాంగ్వేజ్ బయట కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడకూడదు, మనం దేశంలోనే మన అసెంబ్లీని మనం ఉన్నతమైన స్థానంలో నిలుపుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. ఏదేమైనా కూడా ఎవరు మాట్లాడినా, అది బాలకృష్ణ గారు మాట్లాడినా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, పేరు నాని మాట్లాడినా, లేదా అంబర్ రాంబాబు మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే అందరికి గౌరవం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు శాసనసభ్యులుగా మటుకి వాళ్ళ గౌరవం పెరుగుతుంది. రైట్ సార్, రైట్. అక్షర్ సత్యం గారు కనెక్ట్ అయ్యారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు వినిపిస్తుంది కదా నా మాట? వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం చూస్తే, ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతం చేసిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారికి ఏంటంటే డిప్యూటీ సీఎం ఇస్తారని ఒప్పందంతో తీసుకొచ్చారని అంటారు అందరూ. రైట్, ఆయన్ని వాడుకుని వదిలేసిన తర్వాత డిప్యూటీ సీఎం కాదు కదా, మంత్రివర్గంలో కూడా తీసుకోలే. ఆ తర్వాత హరికృష్ణ గారిని తీసుకుని 6 months వరకు ఉంచి బై ఎలక్షన్లో రాకుండా మరి మేనేజ్ చేశారో రాలేదు తెలియదు, కానీ బై ఎలక్షన్ లేదని రిజైన్ చేయించేసి, ఆయన రిజైన్ చేసిన తర్వాత 1 month 2 months బై ఎలక్షన్స్ వచ్చినాయండి. కానీ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే చేసిన తర్వాత మంత్రి ఇవ్వచ్చు కదండి, ఇవ్వలే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాప అతను ఒక అసమ్మతి నేతగానే చనిపోయే వరకు అసమ్మతి నేతగానే చనిపోయారు సార్. బాలకృష్ణకి ఆ రోజు ఇవ్వలేదు, ఈ రోజు ఎలాగిస్తారండి?
ఒక వెంకటేశ్వర గారికి ఏమి న్యాయం చేయకుండా, పురంధేశ్వర్ గారికి ఏం చేయకుండా, బాలకృష్ణ గారు చేయకుండా ఎన్టీఆర్ కుటుంబంలో కంటు తుడుపు చర్యగా బాలకృష్ణ గారు తీసుకున్నారు. కానీ బాలకృష్ణ గారికి ఈ రోజున మినిస్ట్రీ ఇస్తారని నేను అనుకోవటం లేదు. అది ఇచ్చే పరిస్థితి వస్తే జనసేన కౌంటర్ ఇవ్వడానికే పై చేస్తారు కానీ లేకపోతే చేయలేకపోతే నవంబర్ నెలలో లోకేష్ గారు సీఎం కాబోతున్నారు అన్నారు. అటువంటి టైంలో ఇటువంటి చర్య తీసుకోరు. అయితే ఇంక వైసీపీ కన్నీరు కాచడం ఏంటంటే వాళ్ళు షర్మిల గారికి పదవి ఇవ్వరు, ఎంపీ చేయరు, ఏమీ చేయరు కనీసం. అలాగే విజయం గారికి ఉన్న గౌరవాధ్యక్షులు కూడా తీసేస్తారు కానీ బాలకృష్ణ మీద కన్నీరు కారుస్తుంటారు, చిరంజీవి గారి మీద కన్నీరు కారుస్తుంటారు అన్నమాట. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇది వెంకటేశ్వర గారికి ఎందుకు ఇవ్వలేదు, మీరు పురంధేశ్వర్ గారికి ఎందుకు ఇవ్వలేదు, బాలకృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదు, హరికృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదు, జూనియర్ ఎన్టీఆర్ వాడుకుని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. కానీ తెలుగు తమ్ముళ్ళు ఇది షర్మిలకు అన్యాయం జరిగింది, విజయం గారికి అన్యాయం జరిగింది అంటారు. ఎవరు తప్పు నాకు తెలుసుకోవాలండి. రెండు పార్టీలు లేదా రెండు నాయకులు కూడా ఇద్దరు కూడా ఒకటే అండి, యూజ్ అండ్ త్రో పాలసీ. ఈ మధ్యలో బకరాలు అయ్యేది ఎవరంటే ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, లేదా వీళ్ళ మద్దతుదారులు అంతే అండి. రైట్ సార్, రైట్ అండి. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ధన్యవాదాలండి. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ గారు, ఎస్ కంక్లూడ్ చేయండి. నాకు అటో ఇటో ఇద్దరు ముగ్గురు అయితే ఎప్పుడు ఉంటారు సింగిల్ గా సార్, మీకు ఎప్పుడు అట్లాగే ఉంటారు. మీరు సింగిల్ పర్సన్. మరి